సిటీ న్యూస్కు స్వాగతం. మచిలీపట్నం విజయవాడ రహదారిలో గూడూరు వద్ద రోడ్డుపై ఆరబోసిన ధాన్యరాశులను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పరిశీలించారు. మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిలో గూడూరు వద్ద రోడ్డుపై ఆరబోసిన ధాన్యరాశులను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, నష్టపోయిన ప్రతి రైతును ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని, రైతులు ఎటువంటి అధైర్యపడాల్సిన అవసరం లేదని, తుఫాను ప్రభావం వలన జీపీఎస్ సిస్టమ్ లేకుండా ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, కొనుగోలు చేసిన 24 గంటల్లోపే రైతు ఖాతాలో డబ్బులు జమవుతాయని, గత ప్రభుత్వం 4-5 నెలలు గడిచినా రైతుల ఖాతాల్లో డబ్బులు వేయకపోవడం వలన రైతులు చాలా ఇబ్బంది పడ్డారని, రైతులకు ఎటువంటి సమస్య తలెత్తినా వెంటనే అధికారులకు తెలియజేసినట్లయితే వారి సమస్యను వెంటనే తీరుస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోతనస్వామి, కోళ్ల రజని, దాసరి ఉమాసాయిరాం, గోపి నాగబాబు, పోతన రామోజీ, పత్తిపాటి శ్రీనివాసరావు, ఎన్ఏ బేగ్, వాకా అమ్మాజీ, వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది, పౌర సరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ 3 కూడా కష్టపడి పనిచేస్తున్నాం రాత్రింబగలు. ఖచ్చితంగా ప్రతి గింజ కొనే విధంగా, ప్రతి బస్తా కూడా ప్రభుత్వానికి అందే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. మిల్లర్లు కూడా మంచి వెసులుబాటు కల్పించాం. గతంలో ఎప్పుడు లేని విధంగా బ్యాంక్ గ్యారంటీలు వాళ్ళకి 1:2 ఇచ్చాం. అదేవిధంగా మిల్లర్లకు ఇవ్వాల్సిన కొన్ని బకాయిలు కూడా మేము కొంతవరకు చెల్లించగలిగాం. రైతులకు అండగా ఉండాలని మేము చేస్తున్న ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక నమ్మకంతో గతంలో ఎప్పుడు లేని విధంగా రైతాంగాన్ని మేము ఇంకా ప్రోత్సహించే విధంగా, వ్యవసాయ సెక్టార్ని ఇంకా మేము ముందుకు తీసుకెళ్లే విధంగా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. పెడన నియోజకవర్గంలో 5 సంవత్సరాల నుంచి ఎంత ఇబ్బంది పడ్డారో, ఎన్ని కష్టాలు పడ్డారో, ఎంత ఉద్యమాలు చేశారో రైతులు, దయచేసి మర్చిపోబాకండి. ఈ ప్రభుత్వంలో ఆ మార్పు మీకు కనపడుతుంది. ఖచ్చితంగా 100% నేను హామీ ఇస్తున్న ప్రభుత్వం తరఫు నుంచి 24 గంటల్లోనే మీ ఖాతాలో మేము డబ్బు జమ చేస్తాం. దయచేసి మీరు రైతు సహాయ కేంద్రాలని మీరు ఆశ్రయించండి. ఇమీడియట్గా మీకు తేమ శాతం 24% ఉన్నా కూడా మీకు మేము ధాన్యం కొనుగోలు చేసే విధంగా మార్పు తీసుకొచ్చాం. ఎవరికి ఇబ్బంది లేకుండా క్షేత్రస్థాయిలో జీపీఎస్ కూడా తొలగించాం. గతంలో మేము జీపీఎస్లు ఏర్పాటు చేసాం ఒక లెక్క తీసుకురావడం కోసం. ఈసారి ఈ హడావుడిలో ఎక్కువ మంది 30 రోజుల్లో జరగాల్సిన ప్రక్రియ 3 రోజుల్లో జరుగుతుంది కాబట్టి ట్రాక్టర్లు కానివ్వండి, లారీలు కానివ్వండి, మినీ లారీలు కానివ్వండి, ఎవరు కూడా జీపీఎస్ లేకుండా కూడా మేము వెసులుబాటు కల్పించాం. అందరం కూడా ఒక మంచి పండుగ వాతావరణంలో రైతుగా ధైర్యం నింపే విధంగా మేము ముందుకెళ్తాం. మీరు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అవసరమైతే జిల్లా దాటి వెళ్ళొచ్చు మీరు, ఓకేనా? ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్ళండి. ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోండి, ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోండి. ఏమండి, ఇంకేం కావాలి మీకు? అనుమానం ఏముంది? రేటు ఓకే, 1725, ఓకేనా? మామూలుగా ఇదైతే మంచి క్వాలిటీ అయితే మీకు 1740 ఇస్తాం, ఇబ్బంది ఏం లేదు, ఓకేనా? మ్యాక్సిమం అంటున్నా 5 కిలోల తరుగు 24-25% వరకు ఖచ్చితంగా. ఇది అసలు ఇబ్బందే లేదు. ఇది 3 కేజీలే 20 అని అంటుంది. 3 ఇబ్బందే లేదు అసలు మీకు. ఇవాళ తీసేసుకుందాం, అదే చెప్తున్నా నేను. అధికారులు కూడా అదే చెప్పాను. ఇవాళ సాయంత్రమే, ఇవాళ నైట్ ఎట్టి పరిస్థితుల్లో మనం పికప్ చేద్దామని, ఓకేనా? దయచేసి దళాలకు ఇవ్వబాకండి, ప్రభుత్వానికి ఇవ్వండి. మీరు ధాన్యం ఇచ్చిన 24 గంటల్లోనే డబ్బులు పడిపోతాయి మీకు. వచ్చిందా? మరి ఎవరు మాట్లాడరండి మరి? కాదు, ప్రభుత్వం మంచి పని చేస్తున్నాడు, మీరు కూడా 10 మంది చెప్పాలి కదా. మీ అందరికి డబ్బు వచ్చిందా? 4 నెలలు 5 ఏళ్ళకి వచ్చినప్పుడు జనాలందరూ మనకు కూటమి ప్రభుత్వానికి వేశారు. మనం అది నిలబెట్టుకుంటే చాలు. మనం ఖచ్చితంగా నిలబెట్టుకోండి. ఎందుకంటే అందరు రైతులు బాధలు పడిపడి ఉంటారు. చింతకుంటపాలెంలోని శ్రీ దేవి గంగానమ్మ తల్లి ఆలయంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. చింతకుంటపాలెంలోని శ్రీ దేవి గంగానమ్మ తల్లి దేవాలయంలో సంబరం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా శ్రీ దేవి గంగానమ్మ తల్లి దేవాలయంలో శ్రీ దేవి గంగానమ్మ తల్లి ఆలయ సంబరం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకము, పూజా కార్యక్రమాల సాయంత్రం నారసాల, కోలాటం మరియు ఆలయ సంబరము, దీపాలంకరణ నిర్వహించారు. అమ్మవారి సంబరం పురస్కరించుకుని ఆలయ పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చంద్రశేఖరరావు గారు అమ్మవారికి 200 రూపాయలు సమర్పించినారు. వారే వారి కుటుంబాన్ని గంగారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోడౌన్ను తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కలెక్టరేట్ ఆవరణలో ఈవీఎం గోడౌన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈవీఎం గోడౌన్లకు వేసిన తాళాలు, సీళ్లు ఆయన పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ వద్ద సెక్యూరిటీ, సీసీ కెమెరాలు, పర్యవేక్షణ పటిష్టంగా ఉండాలన్నారు. తనిఖీ రిజిస్టర్లో సంతకం చేశారు. భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నెలవారీ తనిఖీల్లో భాగంగా ఈవీఎం గోడౌన్ తనిఖీ చేసి నివేదిక పంపవలసి ఉన్న నేపథ్యంలో కలెక్టర్ ఈవీఎం గోడౌన్ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు. 1,50,000 రూపాయల నాణేలతో నందీశ్వరుడికి ఘనమైన అభిషేకం నిర్వహించారు. కృష్ణానదీ తీరంలో శ్రీరామపాద క్షేత్రం పుష్కరఘాట్ వద్ద కృష్ణానదిలో నిర్మించిన నందీశ్వర సహిత శ్రీ రామలింగేశ్వర స్వామివారి మండపంలో తొలిసారి నందీశ్వరుడికి ఆలూరు శ్రీనివాసరావు దంపతులచే వేద పండితుల ఆధ్వర్యంలో అభిషేక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం నవహారతుల ఆధ్యాత్మిక చింతనలో రామలింగేశ్వరుడి కమిటీ సభ్యులు సమకూర్చిన 1,50,000 రూపాయల నాణేలతో అలంకారం, పూజాధికములు జరిపారు. అంబా సాయి కిరణ్ శర్మ బ్రహ్మత్వంలో శాస్త్రోక్తంగా పూజ అలంకరణ దర్శనం దాతలు భూపతి రేణుకయ్య, నాగపుష్పావతి, కోటివత్తుల జ్వాలాప్రజ్వలన చేశారు. కోటివత్తుల జ్వాలాప్రజ్వలన చేశారు. అనంతరం మండపం నుంచి వేద పండితులు నవరాత్రులు నేత్రపర్వంగా ప్రదర్శించారు. సామాన్య భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి నందీశ్వరుడికి స్వీయ అభిషేకాలు చేశారు. తలసిల రఘుశేఖర్, కనిగంటి నారాయణ, ఉప్పాల లీలాకృష్ణప్రసాద్, బోయపాటి రాము తదితరులు ఈ కార్యక్రమం పర్యవేక్షించారు. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. అందరూ గట్టిగా చెప్పచ్చు. మూలమైన ఓంకారనాదాన్ని వినడం చేత, ఓంకార రూపాన్ని చూడడం చేత పాపాలు తొలగిపోతాయి, శుభ పరంపరలు కలుగుతాయి. ఓంకార హారతిని దర్శించడం వల్ల భక్తులకు మోక్షఫలం లభిస్తుంది. నక్షత్రాలలోనే కోట్లాది మానవులు జన్మిస్తుంటారు. మానవ జీవనానికి నక్షత్రాలు మూలం. నక్షత్రహారతి దర్శనం వల్ల భక్తులకు తేజస్సు, అక్షయమైన పుణ్యము.
జరపబడించేది ఉపహారం. మూడు స్తంభాల సెంటర్లోని శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయంలో కార్తీక మాస ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మూడు స్తంభాల సెంటర్లోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో భక్తుల కోలాహలం, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ నందీశ్వరునికి అభిషేకాలు వైభవంగా జరిపారు. ఈశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. పరమశివుడు జ్యోతిరూపంగా పూజలందుకునే కాలం ఇది. కార్తీక మాసంలో ముక్కంటిని ఆరాధించినా, అర్చించినా, దర్శించినా, నందీశ్వరుని అభిషేకం తిలకించినా కోటి జన్మల పుణ్యఫలం వస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయని ఈ సందర్భంగా పండితులు తెలిపారు. ఆలయ పాలకవర్గం పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన మోపిదేవి మండలంలోని పెదకళ్లేపల్లిలో శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామివారి ఆలయంలో లక్ష బిల్వార్చన నయనానందకరంగా జరిగింది. దక్షిణ కాశీగా పేరుగాంచిన మోపిదేవి మండలం పెదకళ్లేపల్లిలోని శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామి ఆలయంలో లక్ష బిల్వార్చన కార్యక్రమం నయనానందకరంగా జరిగింది. ఆలయ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు ఆధ్వర్యంలో లక్ష బిల్వార్చన, ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధు ప్రసాద్ శర్మ బ్రహ్మత్వంలో అర్చకులు వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్న సమారాధనను శ్రీరామవరప్రసాదరావు ప్రారంభించారు. ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఆలయ ముఖమండపంతో పాటు ఆలయ శిఖరాన్ని విద్యుత్ దీపాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న స్వయంభూగా ఉద్భవించినటువంటి పెదకళ్లేపల్లి గ్రామము కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో కదలేపురంగా వెలువబడేటువంటి క్షేత్రంలో స్వయంగా ఉద్భవించినటువంటి ఈ నాగేశ్వర స్వామివారి క్షేత్రంలో కార్తీక మాసం సందర్భంగా ఈరోజు త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామివారి యొక్క దేవస్థానములో శ్రీ నాగేశ్వర స్వామివారికి అఖండ లక్ష బిల్వార్చన మహోత్సవము అత్యంత వైభవోపేతముగా జరిగినది. ఈరోజు ప్రాతకాలంలో స్వామివారికి సుప్రభాత సేవ, మంగళవాయిద్యములు, అనంతరము నిత్య బలిహరణ, బిల్వములు, గ్రామ ప్రదక్షిణ, గణపతి పూజ, మహాన్యాస పారాయణ, 11 మంది ఋత్విక్కులతో మహాన్యాసపూర్వక ఏకాదశ వార రుద్రాభిషేకము మరియు అన్నాభిషేకములు ఉదయం ప్రాతకాలంలో జరిగినవి. అనంతరం మాధ్యాహ్నిక కాలంలో మారేడు దళాలు, వివిధ పుష్పములతో స్వామివారికి బిల్వార్చన మహోత్సవము అత్యంత వైభవోపేతంగా జరిగింది. అనంతరము స్వామివారికి పంచహారతలు, నీరాజన మంత్రపుష్పములు విశేష అలంకరణ చేయడం జరిగినది. అనంతరం స్వామివారి యొక్క కాపు సామాజిక వర్గం అంతా కార్తీక వన సమారాధనలో పాల్గొని కాపు సామాజిక వర్గ ఐక్యతను చాటాలని కాపు సంఘ నాయకులు పిలుపునిచ్చారు. కాపు సామాజిక వర్గం అంతా కాపు వన సమారాధనలో పాల్గొని ఐక్యత చాటాలని కాపు సంఘ నాయకులు అన్నారు. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా పెడన మండల పరిధిలోని బల్లిపరు గ్రామంలో నియోజకవర్గ కాపు సంక్షేమ నిర్మాణ సేన ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన 30వ తేదీ శనివారం నాడు జరుగునని, ఈ కార్యక్రమానికి నియోజకవర్గ కాపు సోదర సోదరీమణులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని సంఘ నాయకులు పేర్కొన్నారు. రేపు అనగా 30/11/2024 శనివారం రోజున పెడన్ నియోజకవర్గం
కాపు పెద్దలందరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కాపు కార్తీక వన సమారాధనకి పెడ నియోజకవర్గం 4 మండలాల నుండి టౌన్ నుండి పెద్ద ఎత్తున కాపు సోదరిమణులు ప్రతి ఒక్కరూ విచ్చేసి మన కుటుంబ సభ్యులు మన కుల బంధువులందరూ ఒక తాటి మీదకి వస్తున్న ఈ శుభతరుణాన్ని మీరందరూ వచ్చి ఆస్వాదించి ఏదైతే ఈ కమిటీ నిర్వహిస్తున్న కమ్మని భోజనాన్ని మీరు ఆరగించి మన కాపు ఐక్యతని చాటవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత వారం రోజుల నుంచి ఈ నిర్వహణ కమిటీ కంటి మీద కునుకు లేకుండా ఈ కార్యక్రమాన్ని చేయడం కోసం ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి తిరుగుతూ 30వ తారీఖున ఈ కార్యక్రమం ఉందని తెలియజేయడం జరిగింది. కావున కాపు సోదరిమణులందరూ రేపు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. జై కాపు. కార్తీక మాసం వచ్చింది కాబట్టి ఈ కాపు బంధువుల్ని సోదరుల్ని అందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకుని వచ్చి కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించుకుని ఈ ప్రోగ్రాం టేకప్ చేయడం జరిగింది. రేపు అనగా 30వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి బలిపరు గ్రామంలో ఉన్నటువంటి ఈ దేవుని తోట అనే ఈ సైట్లో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో కాపు సోదరులందరినీ నియోజకవర్గ స్థాయిలో ఒక తాటి మీదకి తీసుకుని వచ్చి కలిసి పనిచేసి కొన్ని కులంలో ఉన్న పేద వర్గాల వారికి, సమాజంలో ఉన్న పేద వర్గాల వారికి కూడా కొన్ని రకాలైన సహాయ కార్యక్రమాలు, చారిటీ యాక్టివిటీస్ చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించడం జరిగింది. నియోజకవర్గంలో అన్ని పార్టీల్లోనూ ఉన్న కాపు పెద్దలందరితోనూ సంప్రదించిన తర్వాత ముందుగా వన సమారాధన చేద్దాము, దాని తర్వాత మిగిలిన కార్యక్రమాలు చేద్దామని అన్నారని ఈ కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది. కాబట్టి ఈ వన సమారాధన అనేది ఈ కాపు సంక్షేమ నిర్మాణ సేన ఆధ్వర్యంలో రేపు చేయటం జరుగుతుంది. కాబట్టి మీ ద్వారా మా కాపు సోదరుల్ని, కాపు బంధువుల్ని, నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఉన్న కాపు బంధువులందరినీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి పాల్గొని మన ఐక్యతను చాటవలసిందిగాను ఈ కాపు వన సమారాధనలో పాల్గొని విజయవంతం చేసి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.